స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. దీనిపై జనంలో చాలా ప్రశ్నలు, అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. అసలు ఎన్నికల అధికారులు ఏ టైంలో వస్తారు, ఎప్పుడు ఏం అడుగుతారు, ఎన్యూమరేషన్ ఫామ్లో ఏం నింపాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి, వివరాలు తప్పుగా నమోదైతే ఏం చేయాలి, హైదరాబాద్లో నివాసం ఉంటూ ఏపీలో ఓటు హక్కు ఉంటే ఏం చేయాలి, ఇలా 1,15,00,000 ప్రశ్నలు. ఓట్ చోరీ, గల్లంతు, తొలగింపు, పక్క రాష్ట్రానికి వలసపోయినా ఓటు మటాష్, స్థానికంగా లేకపోతే ఖతం, అధికారులు వచ్చే టైంకి అందుబాటులో లేకున్నా అంతే సంగతులు. ఇలా 1,15,00,000 అనుమానాలు, భయాలు. అసలు ఏంటి ఈ ఎస్ఐఆర్? ఎన్నికల అధికారులు ఇంటికొచ్చి ఏం అడుగుతారు? మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకుంటారు? మన ఓటు హక్కును కాపాడుకోవడం ఎలా? ఈ సందేహాలు, అనుమానాలకు ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నమే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. దేశంలో ఎస్ఐఆర్ 3.0 హడావుడి మొదలైంది. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ ఎస్ఐఆర్లో భాగంగానే వెస్ట్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఇప్పుడు ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఆందోళన మొదలైంది. మా ఓటు ఉంటుందా లేదా అన్న భయం అందరిలో కనిపిస్తోంది. అసలేంటి ఎస్ఐఆర్? ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది? ఎన్నికల అధికారులు ఎప్పుడొస్తారు, ఏమడుగుతారు? సరైన సమాచారం, అవసరమైన డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఓటు తొలగిస్తారా? మన ఓటు కాపాడుకోవడం ఎలా? ఈ ఎస్ఐఆర్ కోసం ఎలా సిద్ధమవ్వాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు, ఇంకెన్నో భయాలు. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే, మీ ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఎస్ఐఆర్పై పూర్తిగా అవగాహన పెంచుకోవడం అవసరం. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో, దానికి ఓటరు ఎలా సిద్ధం కావాలో క్లియర్ కట్గా తెలుసుకుందాం రండి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. ఓటర్ల జాబితాకు సంబంధించి భారత ఎన్నికల సంఘం 2 రకాల పనులు చేపడుతోంది. అందులో మొదటిది స్పెషల్ సమ్మరీ రివిజన్. దీన్ని ఎన్నికల సంఘం ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఎస్ఎస్ఆర్ ప్రక్రియలో కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారిని ఓటరు జాబితా నుంచి తీసివేయడం, ఓటర్ల వ్యక్తిగత వివరాల్లో అవసరమైన సవరణలు చేపట్టడం వంటివి చేస్తారు. రెండోది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీన్నే సర్ అంటారు. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది. ఎస్ఎస్ఆర్ మాదిరిగా కాకుండా ఎస్ఐఆర్ చేపట్టినప్పుడు ఓటర్ల జాబితాలోని వారంతా తమ ఎన్యూమరేషన్ ఫామ్లను సమర్పించాల్సి ఉంటుంది. సర్ ఉద్దేశం ఏంటంటే, ఓటర్ లిస్టు నుంచి చనిపోయిన వారు, డూప్లికేట్, శాశ్వతంగా తరలిపోయిన వారు, అనర్హుల పేర్లను పూర్తిగా ఏరివేయడం, అర్హుల పేర్లు మాత్రమే ఉండేలా తుది జాబితాను రూపొందించడం. ఇప్పటి వరకు మన దేశంలో 8 సార్లు సర్ ప్రక్రియను చేపట్టారు. 1951 నుంచి 2004 మధ్యకాలంలో ఇది జరిగింది. 2001 నుంచి 2004 మధ్యకాలంలో చివరిగా ఈ ప్రక్రియ జరిగింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చెందిన ఎన్నికల ప్రధాన అధికారులతో పాటు జిల్లాల ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి అధికారులతో ఈసీఐ పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 తేదీల మధ్యలో జరగనుంది. తెలంగాణలో ఈ కార్యక్రమం జూన్ 25 నుంచి జూలై 24వ తేదీల మధ్యలో ఉంటుంది. ఈ ఎస్ఐఆర్ లో భాగంగా పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లు, తమిళనాడులో 70 లక్షల ఓట్లు తొలగించిన సందర్భంలో అందరిలోనూ ఒక భయాందోళన నెలకొంది. మన ఓటు కూడా తొలగిస్తే పరిస్థితి ఏంటి? ఓటు తొలగిస్తే సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయా? అధికారులు వచ్చే సమయానికి మనం అందుబాటులో లేకపోతే ఎలా? ఎన్నికల అధికారులు అడిగే డాక్యుమెంట్స్ అందుబాటులో లేకపోతే ఎలా? ఇలా అందరిలోనూ ఎన్నో సందేహాలు, మరెన్నో భయాలు నెలకొన్నాయి. ఈ సందేహాలు, భయాలు తొలగిపోవాలంటే ముందుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ముందుగా ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు అందిస్తారు. కొత్త ఓటర్ల కోసం ఫామ్ 6 ఇచ్చి వారి నుంచి డిక్లరేషన్ సేకరిస్తారు. ఓటరు వాటిలో ఖచ్చితమైన సమాచారాన్ని నింపాల్సి ఉంటుంది. వీటి ఆధారంగానే ఓటర్ల జాబితాలో పేరును చేరుస్తారు.
ప్రతి ఓటరును కనీసం 3 సార్లు కలిసి ఆ వివరాలను ధృవీకరించుకుంటారు. అసలు ఆ ఎన్యుమరేషన్ ఫామ్లో ఏం ఉంటుంది, ఎలాంటి వివరాలు అడుగుతారో ఒక్కసారి చూద్దాం. ఈ ఫామ్లో మొత్తం 2 కాలమ్స్ ఉంటాయి. మొదటి కాలం, రెండో కాలం. మొదటి కాలంలో 2002 ఎస్ఐఆర్లో ఓటర్ వివరాలు ఉండాలి. అదేవిధంగా మన దగ్గర ఒక కాపీ ఉంటుంది కదా, మీ ఓటర్ ఐడి కార్డ్ అయినా మీ దగ్గర ఉంటుంది, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచైనా ఒక కాపీ తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో పాత ఫోటో ఉంటుంది, మీ ఫోటో, దాని పక్కన కొత్త ఫోటో అంటించాల్సి ఉంటుంది. అలాగే మీ పేరు, దాంతోపాటుగా ఎపిక్ నంబర్ అంటే ఓటర్ ఐడి నంబర్ని ఫిల్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏ జిల్లాకు వస్తారు, ఏ రాష్ట్రానికి చెందినవారు అనే డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత మీ నియోజకవర్గం, బూత్ నంబర్, సీరియల్ నంబర్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీ పాత ఓటర్ ఐడి కార్డులో ఉంటాయి. ఆ వివరాలని ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇక రెండో కాలం, ఈ రెండో కాలంలో పుట్టిన తేదీ నింపాలి. అదేవిధంగా ఆధార్ నంబర్, ఇది మాత్రం ఆప్షనల్. మీరు ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఆధార్ నంబర్ ఫిల్ చేయొచ్చు, లేదంటే లేదనమాట. అలాగే మొబైల్ నంబర్, మీ పాత మొబైల్ నంబర్ ఏదైనా అప్డేట్ అయి ఉంటే కనుక ఇప్పుడు ఆ ప్లేస్లో మీ మొబైల్ నంబర్, కొత్తగా మీరు ఏదైతే మొబైల్ వాడుతున్నారో ఆ మొబైల్ నంబర్ ఇవ్వచ్చు. అదేవిధంగా తండ్రి పేరు, ఎపిక్ నంబర్. తండ్రి పేరు, ఎపిక్ నంబర్ కూడా ఆప్షనల్ అనమాట. ఆయన ఓటర్ ఐడి నంబర్ మీకు కనుక తెలిస్తే మీరు ఫిల్ చేయొచ్చు. అదేవిధంగా తల్లి పేరు, ఓటర్ ఐడి నంబర్. ఆ తర్వాత భాగస్వామి పేరు, ఓటర్ ఐడి నంబర్. సో ఎన్యూమరేషన్ ఫామ్లో ఇలా 2 కాలమ్స్ ఉంటాయి, అందులో డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది సంగతి. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫస్ట్ స్టెప్ ఎన్యుమరేషన్ ఫామ్ నింపడం. ఈ 2 ఫామ్లు నింపిన తర్వాత ఒకటి రసీదుగా మన దగ్గరే ఉంచుకొని మరొకటి బిఎల్ఓకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చే ప్రక్రియలో ప్రతి ఓటరు 11 ఐడెంటిటీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇవి ఖచ్చితంగా బూత్ స్థాయి అధికారికి చూపించాల్సిందే. అసలు ఎస్ఐఆర్లో ఎన్నికల అధికారులు ఏం డాక్యుమెంట్స్ అడుగుతారు, ఆ 11 డాక్యుమెంట్లు ఏంటి, అందులో ఏవైనా లేకపోతే ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటుందా, ఒక్కసారి క్లియర్గా చూద్దాం. ఎలాంటి ప్రూఫ్స్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇక్కడ చూడబోతున్నాం. సో మనం ప్రధానంగా మనం ఎప్పుడు పుట్టాం, అదేవిధంగా మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళం, మనని గుర్తించడానికి ఎటువంటి ఐడి ఉంటుంది, ఇలాంటి వాటితోటి ఏదైతే ఈసీ యాక్సెప్ట్ చేస్తున్న పత్రాలు ఏమేమిటి ఉంటాయి, వేటిని నిర్ధారించడానికి ఆ కార్డ్స్ని యూజ్ చేస్తారు. మొదట గుర్తింపు కోసం ఫోటో ఐడి పత్రాలు, అంటే మన ఫోటోతో కూడిన ఏదైనా ఐడెంటిటీ కార్డ్ని ఇక్కడ సమర్పించవచ్చు. ఆ తర్వాత వయస్సు ధృవీకరణ పత్రాలు, మన వయస్సుని నిర్ధారించే పత్రం ఏదైనా ఉంటుంది. ఇవి ఏమేం పత్రాలు యాక్సెప్ట్ చేస్తారో అనేవి కూడా మనం తర్వాతి పార్ట్లో చూడబోతున్నాం. ఇక నివాస ప్రాంత ధృవీకరణ పత్రాలు, మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు అనే దానికి సంబంధించిన పత్రాలు. ఇక ఈ 3 కనుక మీ దగ్గర లేకపోతే ఈసీ ఇంకా ఎలాంటి పత్రాలని యాక్సెప్ట్ చేస్తుంది, వాటి వివరాలు కూడా చూద్దాం. సో ఏ పత్రాలని ఈసీ యాక్సెప్ట్ చేస్తుంది మొట్టమొదటి చూద్దాం. గుర్తింపు కోసం ఫస్ట్ ఫోటో ఐడి పత్రాలు, అంటే మన ఫోటోతో కూడిన ఒక ఐడెంటిటీ కార్డ్ని సమర్పించాల్సి ఉంటుంది. అవి ఏమేం కార్డులు? ఓటర్ ఐడి కార్డ్ అంటే ఎపిక్ కార్డ్, మన ఓటర్ ఐడి పైన మన ఫోటో ఉంటుంది కదా, కాబట్టి దీన్ని గుర్తింపు కోసం యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ కూడా మన ఫోటోతో కూడుకుని ఉంటుంది. అదేవిధంగా పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ 5ని కూడా ఫోటో ఐడి కార్డ్స్ కింద మనం సమర్పించవచ్చు అన్నమాట. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఉన్నా ఈ మొదటి 2 ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని మీతోటి ఈ బిఎల్ఓ దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు. ఇక వయస్సు ధృవీకరణ పత్రం, అంటే మన వయస్సు ఎంత అని నిర్ధారించే పత్రం. 18 ఏళ్ళు ఓటు వేసే వయసు, ఆ వయసు మనకి ఉంది అని నిర్ధారించడానికి కొన్ని పత్రాల్ని యాక్సెప్ట్ చేస్తారు. అవేంటి? మొట్టమొదట బర్త్ సర్టిఫికేట్, ఆ తర్వాత టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, దీన్ని కూడా సమర్పించవచ్చు. దాంతోపాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, జనరల్లీ మన దేశంలో ఎస్ఎస్సి సర్టిఫికేట్ని ఇక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కింద సమర్పిస్తారు. అందులో ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కాబట్టి వయసు ధృవీకరణ పత్రాల కింద ఈ 3ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇక చిరునామా ధృవీకరించాల్సిన డాక్యుమెంట్, మనం ఏ అడ్రస్లో ఉంటున్నాం అని ధృవీకరించుకోవడానికి మనం
దీనికి సంబంధించి ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ చిరునామాతో సహా ఉండాలి. అంటే మన దగ్గర పొడుగు ఆధార్ కార్డు ఉంటుంది కదా, దాంట్లో మన చిరునామాతో సహా ఉంటుంది కదా, దాన్ని చిరునామాని ధృవీకరిస్తూ యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా రేషన్ కార్డులో కూడా మన చిరునామా ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. యుటిలిటీ బిల్ అంటే కరెంట్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, లేదంటే వాటర్ కనెక్షన్ ఉంటే కనుక దానికి సంబంధించిన బిల్ కానీ, వాటిపైన కూడా చిరునామా ఉంటుంది కాబట్టి యుటిలిటీ బిల్ని కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్. అయితే డ్రైవింగ్ లైసెన్స్లో ఖచ్చితంగా ఇప్పుడు మీరుంటున్న అడ్రస్తోనే ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రెంటల్ అగ్రిమెంట్ని కూడా చిరునామా ధృవీకరణ పత్రం కింద యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే చాలామంది ఉద్యోగరీత్యా, చదువు రీత్యా ఒక రాష్ట్రంలో ఉన్న, ఒక ప్రాంతంలో ఉన్న మెట్రో సిటీస్కి కానీ ఇతరత్ర ప్రాంతాలకు కానీ వలస వస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఓటు హక్కు అదే నగరంలో ఉంటే కనుక రెంటల్ అగ్రిమెంట్ని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చిరునామా ధృవీకరణ కింద యాక్సెప్ట్ చేస్తారు. ఇందులో మీ దగ్గర ఈ పత్రాల్లో ఏవైనా లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా ఏ డాక్యుమెంట్స్ని ఒప్పుకుంటారు, అది కూడా ఒక్కసారి చూడబోతున్నాం. అయితే ఇప్పటిదాకా మనం చూసిన ఐడి ప్రూఫ్స్కి సంబంధించి కొన్ని మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే వాటికి ప్రత్యామ్నాయాలేంటి, అవి ఇప్పుడు చూడబోతున్నాం. దీనికి ప్రత్యామ్నాయంగా ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. చాలామంది మన్రేగా పనులు చేసుకుంటూ ఉంటారు, దానికి సంబంధించి జాబ్ కార్డు ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక ధృవీకరణ పత్రం కింద ఒప్పుకుంటారనమాట. దాంతోపాటు కులాన్ని నిర్ధారిస్తూ, అదేవిధంగా ఆదాయాన్ని నిర్ధారిస్తూ లోకల్గా ఉన్న ఆఫీసర్స్ మనకి కొన్ని ధృవీకరణ పత్రాలని జారీ చేస్తారు. వాటిని కూడా ఒక ప్రత్యామ్నాయ ఐడెంటిటీ కార్డు కింద యాక్సెప్ట్ చేస్తారు. దాంతోపాటు స్కూల్కి సంబంధించి డిప్లొమా కానీ లేదంటే సర్టిఫికేట్ని కానీ ధృవీకరణ పత్రం కింద చూపిస్తారు. అదేవిధంగా మీరు ఏదైనా కంపెనీలో కనుక వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ ఏ స్టేషన్లో ఉందో దానికి సంబంధించిన అడ్రస్ని కూడా, కంపెనీ ఐడి ప్రూఫ్ని కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇవి ఓవరాల్గా ఒక బిఎల్ఓ దగ్గర మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ, మీరు వెళ్ళినప్పుడు కానీ మీ దగ్గర ఉండాల్సిన పత్రాలు. వీటిలో ఏ పత్రాలనైనా సమర్పించి మీ ఫోటో ఐడి, మీ అడ్రస్, అదేవిధంగా మీ చిరునామా, వీటిని ధృవీకరిస్తూ ఈ పత్రాల్ని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. వాటిని సమర్పిస్తే మీ ఓటుకి ఎటువంటి ఢోకా ఉండదన్నమాట. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించిన పత్రాలన్నింటినీ బూత్ లెవెల్ ఆఫీసర్లు డోర్ టు డోర్ వెరిఫికేషన్ సమయంలో పరిశీలిస్తారు. కొత్త ఓటర్లు ఫామ్ 6 ను ఫిల్ చేసినప్పుడు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు ప్రకటించిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ పత్రాలను అందించి పరిష్కారం చేసుకోవచ్చు. ఫైనల్ ఓటరు లిస్టులో మీ పేరు రాకున్నా, ఓటరు నమోదులో ఈఆర్ఓ తీసుకున్న నిర్ణయంపై సంతృప్తి చెందకున్నా జిల్లా మెజిస్ట్రేటుకు అప్పీల్ చేయొచ్చు. అంతేకాదు, రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారికి రెండో అప్పీల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సర్ ప్రక్రియ చేపడుతున్న టైంలో ఓటర్లు తమ డీటెయిల్స్ నమోదు చేసుకోలేనట్లయితే, వివిధ కారణాలతో పాల్గొనలేకపోతే వారి నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు తీసుకునేందుకు మళ్లీ సమయం ఇస్తారు. ఫిర్యాదుల సమయంలో ఫామ్ 6 సమర్పించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. కొత్త ఓటర్లు ఇదే ఫారాన్ని వాడాల్సి ఉంటుంది. మీ ఓటును కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తిగా అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. లేకపోతే మీ ఓటు గల్లంతు కావడం ఖాయం. ఓటు హక్కు ఆంధ్రాలో, ఉండేది తెలంగాణలో. వీరి పరిస్థితి ఏంటి? ఇటు ఏపీ, అటు తెలంగాణ, రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు. మరి వీరి పరిస్థితి ఏంటి? ఓటు హక్కు ఆధార్తో సహా అన్ని ఏపీలోనే ఉన్న ఉద్యోగ, వ్యాపారాల రీత్యా వేరే రాష్ట్రాల్లో ఉంటున్న వారి పరిస్థితి ఏంటి? ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కావడంతో ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తుతున్నాయి. తమ ఓటు తొలగిపోతుందనే భయాలు వీరిలో నెలకొన్నాయి. అసలు ఎవరి ఓట్లు తొలగిస్తారు? పేర్లు తొలగించే ముందు ఆ విషయం చెప్తారా? నోటీస్ ఇస్తారా? ఇలాంటి ఎన్నో సందేహాలు అందరినీ చుట్టుముడుతున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కాగానే కొందరు ఓటర్లకు టెన్షన్ పట్టుకుంది. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా చాలా మంది ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయ్యారు. వారికి సొంత రాష్ట్రాలతో పాటు ఇప్పుడున్న రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏ ఓటు తొలగిస్తారు, 2 ఓట్లు తీసి పడేస్తారా అన్న భయాలు వారిని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. నిజానికి 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం చట్టరీత్యా చాలా పెద్ద నేరం.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 17, 18 ప్రకారం ఒక వ్యక్తి తన పేరును ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదంటే ఒకే నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకోకూడదు. 2 చోట్ల ఓటు ఉండి 2 చోట్ల ఓటు వేయడానికి ప్రయత్నిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు హక్కు ఉండాలి. ఎవరైనా ఒకచోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఆధార్ అనుసంధానం, ఆధునిక సాంకేతికత ద్వారా ఇలాంటి డబుల్ ఓట్లను గుర్తించి ఇప్పటికే తొలగిస్తున్నారు. 2 చోట్ల ఓటు ఉంటే చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ అంతట మీరే ఒక ఓటును తొలగించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఏ ప్రాంతంలో అయితే ఓటును వదులుకోవాలనుకుంటున్నారో అక్కడ ఓటును తొలగించడానికి ఫామ్ 7 ఫిల్ చేసి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ అధికార ఓటర్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి ఆన్లైన్లోనే ఒక ఓటును సులభంగా రద్దు చేసుకోవచ్చు. మీకు అంత అవగాహన లేకపోతే మీ పరిధిలోని బూత్ లెవెల్ అధికారి లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి లిఖితపూర్వకంగా దరఖాస్తు సమర్పించొచ్చు. ఇక ఒకే ఓటు ఉన్నా పక్క రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారి పరిస్థితి ఏంటి? ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన తరుణంలో ఈ ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఉదాహరణకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఏపీలో ఓటు హక్కు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో వారు ఏపీకి వచ్చే ఓటు వేసి వెళుతుంటారు. ఇలాంటి వారి సంఖ్య పాత లెక్కల ప్రకారం ఓ 15 లక్షలు ఉండొచ్చని అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య చాలా ఎక్కువే ఉండొచ్చు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అన్నదే ప్రశ్న. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎక్కడైతే సాధారణంగా నివసిస్తున్నారో అక్కడ మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 తేదీల మధ్యలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వచ్చి ఓటర్ల వివరాలు సేకరిస్తారు. ఆ సమయంలో మీ సొంత ఇంటి వద్ద తనిఖీ చేసినప్పుడు మీరు అక్కడ నివసించడం లేదని, ఉద్యోగరీత్యా లేదంటే వ్యాపార రీత్యా హైదరాబాదో మరో నగరంలోనే ఉన్నారని తేలితే వారిని వలస వెళ్లిన వారి కేటగిరీ కింద నమోదు చేస్తారు. అదే సమయంలో మీ ఓటును నేరుగా తొలగించే అధికారం BLOకి ఉండదు. మీకు ముందుగా చట్టపరమైన నోటీసు జారీ చేస్తారు. ఆ నోటీసుకు మీరు నిర్ణీత గడువులోగా స్పందించకపోతే ఏపీలోని ఓటు రద్దవుతుంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం మిమ్మల్ని ఏదో ఒక ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకోమని స్పష్టం చేస్తుంది. ఒకవేళ ఏపీలోనే ఓటు హక్కు కావాలి అనుకుంటే పొరపాటున హైదరాబాద్లో కూడా ఓటు ఉంటే ఈసీఐ ఓటర్ సర్వీసెస్ పోర్టల్లోకి వెళ్లి ఫామ్ 7 సమర్పించి తెలంగాణలో ఓటును రద్దు చేసుకోవాలి. అప్పుడు ఏపీలోని మీ ఓటు భద్రంగా ఉంటుంది. కాకపోతే మీరు ఏపీలోనే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్లోనే శాశ్వతంగా ఉంటూ ఇక్కడే ఓటు వేయాలనుకుంటే ఫామ్ 8 లేదా కొత్తగా ఫామ్ 6 ద్వారా మీ ఓటును హైదరాబాద్కు బదిలీ చేసుకోవచ్చు. ఈ సందర్భంలో ఏపీలోని పాత ఓటు ఆటోమేటిక్గా రద్దవుతుంది. ఇక ఈ ఎస్ఐఆర్లో ఎవరి ఓట్లు తొలగిస్తారు అంటే ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఓటరు జాబితా నుంచి వారి పేరును తొలగిస్తారు. ఇతర ప్రాంతానికి శాశ్వతంగా మారినా ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఓటు ఉన్నా రెండో ఆలోచన లేకుండా వాటిని తొలగిస్తారు. అంతేకాదు భారత పౌరసత్వం లేనివారు, భారత పౌరుడు కాని వారి ఓట్లను కూడా తొలగిస్తారు. అలాగే తప్పుడు డాక్యుమెంట్లతో, తప్పుడు వివరాలతో ఓటరుగా నమోదైన వారిని కూడా గుర్తించి ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తారు. ఓటు తొలగించే ముందు ఖచ్చితంగా సమాచారం ఇస్తారు. మనం వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం కూడా ఇస్తారు. ఎస్ఐఆర్లో ఎవరినైనా అనర్హులుగా గుర్తించారంటే వారి పేర్లను తొలగించే ముందు బూత్ లెవెల్ అధికారులు వారికి నోటీస్ ఇస్తారు. వారి నుంచి వివరణ తీసుకుంటారు. దానికోసం సమయం కూడా ఇస్తారు. ఆ వ్యక్తిని బూత్ లెవెల్ అధికారిని సంతృప్తి పరిచేలా సమాచారంతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ ఇస్తే అప్పుడు మళ్లీ వారి పేరు ఓటరు జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ వరకు చూసుకుంటే అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారానికి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు గడువు ఉంటుంది. దీని తర్వాతే పేర్లు తొలగించడంపై ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే 2 చోట్ల ఓటు హక్కు ఉన్నవారి అసలైన నివాస ధృవీకరణ సమర్పించిన చోట ఓటు ఉంచి మరో చోట ఓటును తొలగిస్తారు. అదే సమయంలో 2 చోట్ల ఉన్నట్లుగా నివాస ధృవీకరణ పత్రాలు ఉంటే ఎక్కడ ఓటు హక్కు ఉండాలనే దానిపై చాయిస్ అతనికే వదిలేస్తారు. కొత్త నివాసం ఉన్న చోట అతను ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ మార్పు కోసం ఫామ్ 8ను బూత్ లెవెల్ ఆఫీసర్కు సమర్పించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి మ్యాపింగ్ పరిస్థితి ఏంటి? గడువు దగ్గర పడుతున్నా మ్యాపింగ్ మందకొడిగా సాగుతోందా? అనుకున్న సమయానికి ఈ మ్యాపింగ్ పూర్తవుతుందా? ఈ ప్రశ్నల నడుమ రాజకీయ పార్టీల ఆందోళనలు కూడా హాట్ టాపిక్గా మారాయి. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలను చూసిన తర్వాత తమ ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. ఇంతకీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో అనర్హులను మాత్రమే ఏరివేస్తారా? అదే నిజమైతే రాజకీయ పార్టీల ఆందోళన దేనికి? కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో జూన్ 5 నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
మొదట 10 రోజుల పాటు ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించిన బూత్ లెవెల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీల తరపున ప్రత్యేకంగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. వీరి సహాయంతో ఎన్నికల సంఘం తరపున బిఎల్ఓలు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రజల ముంగిటకు తెస్తారు. ఆ తర్వాత మరొక నెల రోజుల పాటు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, ఫిర్యాదులను ఎన్నికల సంఘం స్వీకరించి వాటిని పరిష్కరిస్తుంది. ఈ కార్యక్రమం కూడా పూర్తయ్యాక చివరిగా సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఏపీలో ప్రస్తుతం 4,16,16,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ ఓట్లన్నింటిపైన పూర్తి స్థాయిలో పరిశీలన జరుగుతుంది. 2026 జులై నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, వారంతా ఈ ఎస్ఐఆర్ పరిధిలోకి వస్తారని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో అధికారంలో ఉన్నది కూటమి కాబట్టి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అప్రమత్తమైంది. బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి సర్వే చేసే సమయంలో అధికార కూటమి నేతలు ఖచ్చితంగా కల్పించుకుంటారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇళ్లకు బిఎల్ఓలు వెళ్లిన సమయంలో ఆ ఇంటి యజమాని లేదా ఇంట్లో వారు కానీ లేకపోతే వెంటనే అభ్యంతరం పెట్టి వారి ఓట్లను తొలగించే కుట్రలకు తెరలేపే అవకాశం ఉంది. అంతేకాదు, పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లినా లేదా బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాల్లో 2-3 నెలలు కూలి పనులకు వెళ్లి తిరిగొచ్చే వారందరి ఓట్లను తొలగించే అవకాశం ఉంది. ఇప్పుడే కాదు, 2019 ఎన్నికలకు ముందు కూడా కొందరు టీడీపీ కార్యకర్తలు సేవామిత్ర యాప్ పేరుతో ఇంటింటికి సర్వే చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరుల ఓట్లను తొలగించారు. అప్పట్లో దాదాపు 42 లక్షల ఓట్లను అలా కుట్రపూరితంగా తొలగించారు. దీంతో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తే కానీ ఆ తొలగించిన ఓట్లు తిరిగి రాలేదు. ఇప్పుడు కూడా మళ్లీ అదే తరహాలో ఏదోలా కుట్ర చేసే అవకాశం ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇప్పటికే బూత్ లెవెల్ ఏజెంట్లుగా గుర్తించిన వారికి ప్రత్యేక శిక్షణ తరగతులను కూడా నిర్వహించింది. ఇక తెలంగాణ విషయానికొస్తే మొత్తం 3,39,24,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఎస్ఐఆర్కు ముందు చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ నెల 17వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 64% మ్యాపింగ్ మాత్రమే పూర్తయింది. మరో 40 రోజుల్లో ఎస్ఐఆర్ సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటికి మొత్తం మ్యాపింగ్ పూర్తవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి 2,20,28,251 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. ఇంకా 1,10,96,400 మంది ఓటర్ల మ్యాపింగ్ చేయాల్సి ఉంది. 2002, 2025 జాబితాల్లో పేర్లు ఉన్న ఓటర్లకు ఎలాంటి అదనపు డాక్యుమెంట్స్ అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్ ప్రక్రియలో సుమారు 1,50,00,000 మందికి పైగా ఓటర్లు గుర్తింపు కార్డ్స్ సమర్పించాల్సిన పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ కు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆగస్టు 5, 2026న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో తమ పేరు ఉందో లేదో ఓటర్లు పరిశీలించుకోవాలి. పేర్లలో తప్పులు ఉన్నా, పేరు లేకపోయినా, చిరునామా మార్పులు అవసరమైనా ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 4 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించొచ్చు. ఈ అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 3 వరకు కొనసాగనుంది. అనంతరం అన్ని సవరణలు పూర్తి చేసి అక్టోబర్ 7, 2026న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు, 25,886 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు వజ్రాయుధం. దాన్ని వినియోగించుకోవడం మన హక్కు. ఇప్పుడు దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఎస్ఐఆర్ పై పూర్తి అవగాహన పెంచుకుని ప్రతి ఇంటికి వచ్చే బూత్ లెవెల్ అధికారులకు సహకరించి పూర్తి సమాచారం, అవసరమైన డాక్యుమెంట్లు ఇస్తే మీ ఓటు చెక్కు చెదరదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.